నమస్తే మా లెట్స్ స్టోర్ ద రూమ్ షాల్ వి. మనం ఇంకొక 1 month లో ఈ రూమ్ లో నుంచి వెళ్ళిపోతున్నాం. అండ్ మనం ఈ ఇల్లు తీసుకొని దగ్గర 1.5 year అవుతుంది. అండ్ రూమ్ టూర్ వీడియో వేసి దగ్గర 1 year అవుతుంది. అప్పటికి ఇప్పటికి మన ఇంట్లో చాలా చేంజ్ అయింది. చాలా డెకోర్ పీసెస్ యాడ్ అయినాయి, కొత్త ఫర్నిచర్ వచ్చింది, ఇంకొక డెస్క్ సెటప్, నెక్స్ట్ టీవీ సెటప్, కొంచెం కొత్త లివింగ్ ఏరియా, అండ్ మన రూమ్ కూడా బాగానే చేంజ్ అయింది. అసలు ఏమైంది, ఎట్లయింది, ఏం నడుస్తుందో ఒకసారి చూద్దాం. లెట్స్ డూ ఇట్. స్టార్టింగ్ విత్ ద మెయిన్ ఎంట్రీ వే. బేసిక్ గా మన బిల్డింగ్ లో ఇట్లా మస్తు అపార్ట్మెంట్లు ఉంటాయి. మన కమ్యూనిటీలో దగ్గర 700 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఒక 3-4 బ్లాక్లు ఉన్నాయి. అండ్ మన బ్లాక్ లో మన ఫ్లోర్ లా దగ్గర ఒక 70 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇదేదో మల్లీశ్వరి సినిమాలో పోయినట్టు నడుస్తూనే ఉంటది. క్రేజీ పెద్ద ఉంటది. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్సైడ్. వెల్కమ్ టు అవర్ హోమ్. సో లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఒక చిన్న కీస్ హ్యాంగర్, మన స్టఫ్ పెట్టుకోవచ్చు, అండ్ క్లోత్స్ కోసం చిన్న హ్యాంగర్ ఉంది. అండ్ ఇక్కడ రైట్ లోనే మన కిచెన్ ఉంది. లెట్స్ లుక్ ఎట్ ద కిచెన్ ఫస్ట్. యాజ్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ అయిపోయి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవెన్, మైక్రోవేవ్, మన స్టవ్, మన బ్రెడ్ టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్, ప్రెషర్ కుక్కర్, డిష్ వాషర్, అండ్ ఆఖరికి నిమ్మకాయ సోడాలు చేసుకునే మిషన్ కూడా ఉంది. మనం వాడతామా అంటే నో, బట్ ఉంది. అండ్ డిషెస్ కోసం డిష్ వాషర్ తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు పని చేసిన ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే నడుస్తుంది. మనకి డే అంత పని ఉండి మొత్తం ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అంత ఆగమాగమే ఉంటుంది. కాబట్టి మనకి ఏమైనా ఇట్లా బేసిక్ పనులు చేసే ఉంటే, ఏమైనా ఇంటి కోసం పనులు చేసే ఉంటే ఎంత ఫాస్ట్ గా అయిపోతే, ఎంత ఎఫిషియెంట్ గా అయిపోతే అంత మంచిది. అందుకే ఐ హావ్ దిస్ కిచెన్ దిస్ వే ఎగ్జాక్ట్లీ ఫర్ దాట్ రీజన్. అండ్ దిస్ ఇస్ నైస్ ఫర్ మై యూసేజ్. అండ్ ఈ స్టోరేజ్ యూనిట్స్ లలో మొత్తం మన స్టఫ్ అంత ఉంటుంది. మిక్సీలు, డబ్బాలు, గిన్నెలు అండ్ స్టఫ్. అండ్ ఇక్కడ దీని పక్కనే మన పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఫ్రిడ్జ్ లో మనకు కావాల్సిన డ్రింక్స్ ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్ మీద మన స్టేట్ మ్యాగ్నెట్లు అన్ని ఉన్నాయి. ఈ పైనవన్నీ మన రూమ్మేట్ బాయ్వి, ఈ కిందవన్నీ మనం తిరిగిన స్టేట్స్. అఫ్ కోర్స్ ఈ లిస్ట్ లో నాకు తెలిసి ఒక 6-7 స్టేట్స్ మిస్ అవుతున్నాయి. మనం ఆల్రెడీ తిరిగిన స్టేట్స్. అవేదో ఒకటి చేసి సెట్ చేద్దాం. ఎనీవేస్ ఇట్ సైడ్ కిచెన్ కదా, ఇటేమో మన ట్రాష్ క్యాన్, మన వాక్యూమ్ క్లీనర్, అండ్ ఒక చిన్న ఓపెన్ ప్యాంట్రీ యూనిట్, చిప్స్, ఫ్రూట్స్, ఓట్స్ అండ్ స్టఫ్. నెక్స్ట్ దీని పక్కనే వీ హ్యావ్ అ ప్యాంట్రీ యూనిట్. మన పప్పులు, ఉప్పులు, వాటర్, గీటర్ అన్ని గిన్నెనే ఉన్నాయి. వెరీ క్లీన్, వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ ఆర్గనైజ్డ్. మూవింగ్ ఫార్వర్డ్, మనం ఇట్లా కిచెన్ నుంచి ఇక్కడికి రాగానే మనకి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. స్ట్రైట్ గా పోవచ్చు, రైట్ కి పోవచ్చు, లేకపోతే లెఫ్ట్ కి పోవచ్చు. స్ట్రైట్ గా పోతే మనకి లివింగ్ రూమ్ వస్తుంది. లెఫ్ట్ కి పోతే మన బెడ్రూమ్, ఇంకా మన బాత్రూమ్ వస్తుంది. రైట్ కి పోతే మన రూమ్మేట్ బై ది బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ వస్తుంది. లెఫ్ట్ కి వెళ్ళడానికంటే ముందు లెట్స్ చెక్ అవుట్ ది లివింగ్ రూమ్. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ వెరీ సింపుల్, క్లీన్ అండ్ మినిమల్. ఎక్కువ హడావిడిగా స్టఫ్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం మరీ స్టఫ్ లేకుండా బోర్ కొట్టేటట్టు ఏం లేదు. విజువల్లీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంచాలి కాబట్టి ఇట్లా ట్రై చేసిన. ఇక్కడ రైట్ సైడ్ లా వీ హ్యావ్ దిస్ బిగ్ కౌచ్, ఒక పెద్ద సోఫా అమెజాన్ లో తీసుకున్నా. ఇట్స్ నీట్ అండ్ కంఫర్టబుల్. మరీ ఎక్కువ ఖర్చు కూడా కాలేదు. ఒక $300 కి కొత్తది వచ్చేసింది. నెక్స్ట్ వి గాట్ అవర్ కాఫీ టేబుల్స్. ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నా. దీస్ ఆర్ నీట్ అండ్ ప్రెటీ. నార్మల్ గా ఫుడ్ వే మన క్లిప్స్ రికార్డ్ చేసేటప్పుడు ఈ వైట్ కలర్ మార్బుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా విజువల్ లుక్ సెట్ అవుతుంది. ఇక్కడ మన కౌంటర్ టాప్ బ్లాక్ కాబట్టి దిస్ ఇస్ అ నైస్ కాంట్రాస్ట్ టు హ్యావ్. అండ్ కింద వి గాట్ అ కార్పెట్ విచ్ ఇస్ అగైన్ ఫ్రమ్ అమెజాన్. టు బి ఆనెస్ట్ మన రూమ్ లో ఆల్మోస్ట్ స్టఫ్ అంతా అమెజాన్ నుంచారా. అండ్ దీని పక్కన ఇంకొక కౌచ్ కూడా ఉంది, ఒక చిన్న పాత కౌచ్. ఇది మన పాత రూమ్ కి మూవ్ అయినప్పటి నుంచి ఉండే. సో వీఆర్ స్టిల్ హ్యావింగ్ ఇట్ లైక్ దిస్. అండ్ పక్కన ఒక లౌంజ్ చైర్, అట్లా కూర్చొని ఇట్లా బయట చూసుకుంటే కాఫీ ఒకటి సెట్ చేయొచ్చు. క్రేజీ వైబ్ ఉంటుంది. అండ్ పక్కన ఐ గాట్ దిస్ లీఫ్ ప్యాటర్న్ విచ్ ఇస్ లుకింగ్ నైస్. కొంచెం ఆ న్యాచురల్, ఆ ఎస్థెటిక్ వైబ్ ఇస్తుంది. ఇది దారాలతోని థ్రెడ్స్ తో చేసినట్టుంది కాబట్టి ఆ అన్యాచురల్ అండ్ న్యాచురల్ లుక్ కి బ్లెండ్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ గుడ్. అండ్ దాని తర్వాత ఆ వెరీ బిగ్ విండో, దే కాల్ ఇట్ ద జూలియట్ బాల్కనీ. ఫస్ట్ టైం బాల్కనీ అని వినగానే ఓకే మనకి ఇప్పుడు బాల్కనీ వస్తుందేమో, మొత్తం క్రేజీ ఉంటుంది అని అనుకున్నా. బట్ దీన్నే వాళ్ళు జూలియట్ బాల్కనీ అంటారు. బేసిక్ గా ఓపెన్ చేయొచ్చు, మొత్తం ఇట్లంతా బయట చూడొచ్చు, కాకపోతే బయటికి పోలేము. We have this thing stuck. But yeah, we got a nice view. పక్కన అన్ని స్టోర్స్ ఉంటాయి. పక్కన అని కాదు, మన కింద కూడా మస్తు స్టోర్స్ ఉన్నాయి. అక్కడేమో యాపిల్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ నార్త్ ఫేస్, అటువైపు ఏమో గూచి ఇంకా ప్రాడా స్టోర్స్ ఉంటాయి. టెస్లా స్టోర్ పక్కన గల్లీలో ఉంది. అండ్ బిల్డింగ్ పక్కన ఏమో పబ్బులు ఉంటాయి. ఇట్ సైడ్ ఈ రోడ్ కేమో రెస్టారెంట్లు ఉంటాయి. లిటరలీ ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెసిబుల్ హియర్. అందుకే ఐ లవ్ డొమైన్ దిస్ మచ్. నెక్స్ట్ పక్కన వి గాట్ అనదర్ చైర్ అండ్ డెస్క్. మీల్ ప్రిపర్ల కోసం కానీ లేకపోతే నార్మల్ గా బయట కూర్చొని బుక్ చేసుకోవడానికి ఐ యూస్ దిస్. అండ్ వి గాట్ అన్ అలెక్సా ఓవర్ దేర్ అండ్ ల్యాంప్. స్పీకింగ్ ఆఫ్ ల్యాంప్, ఇదేంద్రా అంటే బేసిక్ గా మన వీడియోస్ కోసం ఎప్పుడో తీసుకుని ఉండే. దిస్ ఇస్ అ స్టూడియో లైట్ ఫ్రమ్ Amaran 60 XS. I like this so much. మంచిగా మజా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది. అండ్ ఐ గాట్ దిస్ బెలూన్ సెటప్ గోయింగ్ ఆన్. ముందర ఈ బెలూన్ ల్యాంటర్న్ సాఫ్ట్ బాక్స్ పెట్టిన ఫ్రమ్ అపర్చర్. అండ్ ఐ గాట్ దిస్ రోలింగ్ స్టాండ్ ఓవర్ హియర్. కింద మంచిగా వీల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన డైరెక్షన్ లో మంచి సెట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నైస్. అండ్ ఐ హావ్ అ మ్యాజిక్ ఆర్మ్ అటాచ్ టు దిస్. కెమెరా ఏమైనా అటాచ్ చేసేది ఉంటే డైరెక్ట్ దీనికి అటాచ్ చేసి సెట్ చేయొచ్చు. దిస్ ఇస్ నైస్. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ జస్ట్ ఈ లైట్ సెటప్ మనకి దగ్గర $1000 అయిందిరా. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఏమో చిన్న కోరికలు ఉంటాయి కదా, కొన్ని తీసుకోవాలి, కొన్ని ఉండాలి అని చెప్పేసి ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి తీసుకున్నాం. మూవింగ్ ఆన్, వి గాట్ అ TV in here. ఇక్కడ ఈ టీవీ యూనిట్ is also from Amazon and it got this nice wooden look to it. పైన కూడా అటొకటి ఇటొకటి చెట్టు హ్యాంగ్ చేసిన. This TV is 65 inches from TCL and sound system here is from Samsung. By the way, PS5 నాది కాదు, this is roommate buys. మనది రూమ్ లో ఉంది. జాయ్స్టిక్ ఒకటి మాత్రం బయట ఉంది. అప్పుడప్పుడు మనీష్ గాడు కానీ రూమ్మేట్ బై కానీ మల్టీప్లేయర్ ఆడుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి తెచ్చి పెట్టినుండే. ఈ టీవీ సెటప్ ది లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన. అండ్ ఇక్కడ మన సోఫా పైన we got 3 artworks in this nice minimal photo frames. I like it a lot రా. మొత్తం ఆ న్యాచురల్ ఆ చెట్టు వైబ్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నానో, I think these paintings bring it together. నీట్ గా క్లీన్ గా ఎస్థెటిక్ ఉంటుంది. అండ్ దిస్ ఫోటో ఫ్రేమ్స్ రైట్
ఐ థింక్ ఐ గాట్ దిస్ ఆఫ్ అమెజాన్. మంచిగా నీట్ గా పెద్ద సైజ్ తీసుకున్నా. పెద్దది అంటే ఏదో చిన్నగా ఉన్నట్టు కాదు. లుక్ ఎట్ దిస్, లిటరలీ ఇగో అక్కడ స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్లీ నా ఎల్బో దాకా ఉంది లెంత్. ఇట్స్ వెరీ బిగ్ బట్ వెరీ క్లీన్. ఇప్పుడు టీవీ పక్కన చిన్న చెట్టు ఎందుకురా అంటే జస్ట్ వెనకాల ఉన్న ఈ పోర్ట్లు, ఈ వైర్లు కొంచెం కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇట్లా దూరం నుంచి చూసేటప్పుడు మనకి వైర్లు, కేబుల్ ఏం కనిపించకుండా నీట్ గా అయిపోతుంది. ఈ స్ట్రైట్ కూడా స్టఫ్ అంతా చూసేసినాం. లెట్స్ చెక్ అవుట్ ద లెఫ్ట్ సైడ్. ఇట్లా లెఫ్ట్ కి ఎంటర్ కాగానే మనకి మొత్తం 3 డోర్లు ఉంటాయి రా, 1, 2 and 3. ఈ 1 ఏంది అంటే ఇట్స్ ద స్టోరేజ్ ఏరియా. మొత్తం స్టోరేజ్ క్లాజెట్, కొన్ని కవర్లు, లైట్లు, నా సైకిల్, మాప్ అండ్ స్టఫ్ మొత్తం స్టోరేజ్ తో నింపేసినాం. అండ్ ముందు దిస్ ఇస్ అవర్ బాత్రూమ్. డోర్ ఓపెన్ చేయగానే దిస్ ఇస్ వాట్ వి హావ్ దిస్ నైస్ బిగ్ మిర్రర్ ఓవర్ హియర్. మంచిగా ఎక్దమ్ పెద్ద ఉంటది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్లెక్సీ చేసుకొని వైబ్ కావడానికి సెట్ ఉంటుంది. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్. మిర్రర్, కౌంటర్ కింద స్టోరేజ్. ఫస్ట్ కౌంటర్ మీద ఏముందో చూద్దాం. లిటరలీ హెయిర్ కేర్, ఫేస్ కేర్ తో నింపేసిన. లుక్ ఎట్ దిస్ స్టఫ్. ఎందుకురా అంటే ధూల అంతే. a lot of hair care stuff and a lot of face care stuff. కిందనేమో we have a lot of perfumes in here. This is for cleansing, face wash, mouth wash and hand wash. And this is for skin care, face wash and sunscreen. Some serums, lip balm and stuff, floss, earbuds, wet wipes and stuff, and a toilet roll. ఇది మన కౌంటర్. ఇక్కడ we got a scrubber and a brush to clean the counter. And ఇక్కడ మిర్రర్ పైన we have this magnetic suction phone mount. సక్షన్ తో ఇట్లా మిర్రర్ అటాచ్ చేసిన, అండ్ దీనికి మ్యాగ్ సేఫ్ ఉంది. డైరెక్ట్ దీనికి ఫోన్ స్టిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసేటప్పుడు, ఫ్రెష్ అయ్యేటప్పుడు ఏదో ఒక మ్యూజిక్, వీడియోనో ఏదో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ కౌంటర్ కింద మన స్టోరేజ్ యూనిట్. లిటరలీ మన గ్రూమింగ్ ది ఖజానా అంత ఇక్కడ ఉందిరా. కుల్జా, సిమ్ ట్రిమ్మర్లు, కోమ్స్, షేవర్, మోర్ ట్రిమ్మర్స్, ఆఖరికి గడ్డం గీక్కోవడానికి బ్లేడ్ రేజర్ కూడా సెట్ చేసిన. అవసరం ఉన్న దానికంటే ఎక్స్ట్రా ఎట్లా ఖర్చు పెట్టాలరా అంటే ఇగో ఇట్లా. ఎనీవేస్ నెక్స్ట్ వి గాట్ సమ్ రెగ్యులర్ శానిటరీ స్టఫ్, సమ్ మోర్ వెట్ వైప్స్, ఫేస్ మాస్క్, హెయిర్ క్యాప్స్ ఎట్సెట్రా. అండ్ దాని కింద వి గాట్ ఆల్ అవర్ టూల్స్, స్క్రూ డ్రైవర్లు, బ్యాటరీలు, మెజరింగ్ టేప్, నట్లు, బోల్ట్లు, లెవెలర్, కటింగ్ ప్లేయర్, మన బట్టల కోసం టైలరింగ్ కిట్, ఉన్నాయి లేని అన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇట్ సైడ్ వి గాట్ సమ్ హెయిర్ బ్రష్లు, హెయిర్ డ్రైయర్, హెయిర్ డిఫ్యూజర్ అండ్ స్టఫ్. అండ్ కిందంతా ఎక్స్ట్రా స్టోరేజ్, సమ్ ఎక్స్ట్రా షూస్ విచ్ ఐ డోంట్ యూజ్ ఎనీ మోర్ అండ్ స్టఫ్. నెక్స్ట్ ఇక్కడ వి గాట్ షూ ర్యాక్. నేను కొంచెం ఫ్రీక్వెంట్ గా వాడే ఒక 9 షూస్ ఇక్కడ పెట్టిన, రిమైనింగ్ ఒక 5-6 పేర్స్ ఏమో లోపల పెట్టేసిన. Moving on, we got some more cleaning stuff, my hair band, some more cleaning and other stuff. And pakkana we got our toilet with of course మన jet spray. And pakkana we got our big bathtub. And ఇక్కడ bathtub పైన డైరెక్ట్ గా స్టఫ్ అంతా ఇష్టం వచ్చినట్టు పెట్టేయకుండా కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉండాలి కాబట్టి I got this organizing shelf from Amazon. And ఇవన్నీ సెట్ చేసి ఒక couple of months అవుతుంది. And still they are holding good. So మన షాంపూలు, ఫేస్ వాష్, హెయిర్ వాష్ అండ్ స్క్రబ్బర్, నథింగ్ వెరీ స్పెషల్. నెక్స్ట్ మన క్లాజెట్. ఎస్, మనకి ఇట్లా క్లాజెట్ మంచిగా బాత్రూమ్ లోనే అటాచ్డ్ వచ్చేసింది. సో మన క్లాజెట్ లకు బొంగనే వీ హ్యావ్ దిస్ థింగ్ గోయింగ్ ఆన్. ఆన్ ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ అవర్ క్లోత్ స్టీమర్. నాకు ఐరన్ బాక్స్ తో క్లోత్ స్టీమ్ చేసుడు కష్టం కాబట్టి, యాక్చువల్లీ రాదు కాబట్టి స్టీమర్ తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ నైస్. ఇక్కడ పక్కన దీంట్లో మన వైఫై రౌటర్లు అవి ఇవి అన్ని ఉన్నాయి. అండ్ ఈ కింద షెల్ఫ్ లో మొత్తం ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఉన్నాయి. రీసెంట్ గా వుడెన్ హ్యాంగర్స్ కి మారినా కాబట్టి అవన్నీ అట్లా కిందకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ సమ్ సాక్స్, నాప్కిన్స్ అండ్ స్టఫ్. అండ్ హియర్ ఈస్ అవర్ జ్యువెలరీ. చెప్పడానికి విచిత్రంగా ఉంది, బట్ యా, దిస్ ఇస్ అవర్ జ్యువెలరీ సెక్షన్. యు నో వి గాట్ ఆల్ అవర్ రింగ్స్ కలెక్షన్, ఆల్ ద చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ హియర్. And all of our watches as well. And I missed to update you, మన వాచ్ కలెక్షన్ లకి ఇంకొక 2 కూడా యాడ్ అయినాయి. అండ్ దే ఆర్ ఫ్రమ్ ఫాజిల్ as well. ఒకటేమో ఈ బ్రౌన్ లెదర్ వాచ్ అండ్ ఇంకోటేమో కంప్లీట్ బ్లాక్ లెదర్ వాచ్. ఆ బ్లాక్ లెదర్ వాచ్ ఇంకా అన్బాక్స్ చేయలేదు, బట్ ఐ గాట్ దిస్ ఆఫ్ ఆఫ్ అమెజాన్. ఒక క్రేజీ సేల్ ఉండే, ఒక డీల్ ఉంది కాబట్టి తీసుకున్నా. ఐ నో లాస్ట్ టైం ఫాజిల్ ది వాచ్ తీసుకున్నప్పుడు చాలా మంది ఫాజిల్ ఎందుకు వాచ్ తీసుకున్నామా అని అనుండే. డిజైనర్ బ్రాండ్ లో వాచ్లు కూడా కరెక్ట్ కాదు అని చెప్పి చాలా కామెంట్స్ చూసినా. కరెక్టే, బట్ నాకు ఈ రేట్ లో ఇట్లాంటి లుక్ కావాలి కాబట్టి ఐ గాట్ దిస్ వాచ్ బ్యాక్ దెన్. అండ్ యు నో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ రీజన్. నాకు ఇది చాలా మంచి డీల్ వచ్చిండే. లిటరలీ $60 కి వచ్చింది వాచ్, అందుకే తీసేసుకున్నా. వెల్ మూవింగ్ ఆన్, దిస్ ఈజ్ అవర్ క్లాజెట్ రా. కిందన్ని ప్యాంట్స్, పైనన్ని టీ షర్ట్స్, ఇట్ సైడ్ ఏమో కోట్స్, ఇట్ సైడ్ ఏమో ఫుల్ స్లీవ్ షర్ట్స్, ఇటేమో వింటర్ క్లోత్స్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కలర్ కోడెడ్ ఇన్ హియర్. మొత్తం మన ఫ్లో ఎట్లుంటది అంటే డార్క్ టు వైట్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దట్. ప్రతి సెక్షన్ లో డార్క్ నుంచి లైట్ పోతూ ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు గ్రాబ్ స్టఫ్. ఐ లైక్ ఇట్. ఐ నో దిస్ ఇస్ లుకింగ్ వెరీ మెసీ రైట్ నౌ. I need to organize this a bit. I'm gonna do that probably in like a couple of days. But yeah, this is what we have currently. And I got another mirror going on. Outfit వేసుకోగానే ఎట్లుంది అని చెప్పి డైరెక్ట్ చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఈ మిర్రర్ వెనకాల we have more storage. I don't think you can see it clearly, but బ్యాగ్లు, క్యాప్స్, యాక్సెంట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన we got all our storage thing going on. లిటరలీ స్టఫ్ అంతా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. మైక్లు, కెమెరాలు, దాని డబ్బాలు ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ డాక్యుమెంట్లు, పాస్పోర్ట్లు, వీసాలు అంతా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. విచిత్రమైన వింటర్ బట్టల్ని వియర్డ్ వింటర్ అని చెప్పి ఇలా సెట్ చేసి. సో అది మన క్లాజెట్. ఇక్కడ బాత్రూమ్ బయట I got another shoe stand. నార్మల్ గా ఎక్స్ట్రా చెప్పులు పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ హియర్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, సో రూమ్ లోకి ఎంటర్ కాగానే ఫస్ట్
ఫస్ట్ వీ హ్యావ్ అవర్ బెడ్. ఇక్కడ ఈ బెడ్ సెట్ చేయడానికి దగ్గర $600 అయింది. జీవితంలో ఒక బెడ్ కోసం పడుకోవడానికి అంత ఖర్చు పెడతాను ఎప్పుడు అనుకోలేదురా. బట్ యా హియర్ వి హ్యావ్ ఇట్. మంచి కంఫర్టబుల్ మ్యాట్రెస్, మంచి బెడ్ ఫ్రేమ్, లోపల 3 షీట్స్ టు మేక్ ఇట్ ఈవెన్ బెటర్. బాగానే స్టఫ్ అంతా సెట్ చేసిన అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు స్లీప్ ఇన్. దీని గురించి ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో కూడా చేసిన. ఆ వీడియో ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అవసరం పడితే చూడండి. అండ్ ఈ బెడ్ కి పైన వీ హ్యావ్ అవర్ క్రిష్ బాయ్. ఐ గాట్ దిస్ నైస్ పోస్టర్. ఆన్లైన్ లోనే కొన్నా. రూమ్ లో ఉన్న పోస్టర్లు అన్ని ఆఫ్ కోర్స్ ఆన్లైన్ లోనే కొన్నా. ఐల్ ట్రై టు ఫైండ్ ద లింక్స్ ఆన్లైన్. ఒకవేళ దొరికితే షేర్ చేస్తా. దీంట్లో కొన్ని పోస్టర్లు నేను తెములో కొనుండే, అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఐ డోంట్ సీ దెమ్ ఆన్లైన్ ఎనీమోర్, బట్ ఇఫ్ ఐ ఫైండ్ దెమ్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఇక్కడ క్రిష్ బాయ్ పక్కన వీ హ్యావ్ అ హ్యాంగింగ్ లిప్స్. కొంచెం ఆ న్యాచురల్ ఆర్గానిక్ వైబ్ రావాలని చెప్పేసి అది పెట్టినుండే. ఇక్కడ రైట్ సైడ్ లోనేమో వీ హ్యావ్ దిస్ వుడెన్ టెక్స్చర్ ప్యాటర్న్. బేసిక్ గా ఇట్ లుక్స్ లైక్ వుడెన్ థింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ వాల్ పేపర్. ఒక యాంగిల్ లో చూస్తే అది రియల్ దానిలాగానే కనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ నాట్. ఇట్ ఇస్ అ వాల్ పేపర్. అమెజాన్ లో తీసుకుంటే జస్ట్ కొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగుంటది కానీ సెట్ చేసిన. అండ్ నెక్స్ట్ టు దాట్ వీ హ్యావ్ అ నైస్ మార్వెల్ వాల్ పేపర్ బ్రో. ఈ పోస్టర్ లో లిటరలీ అందరు సూపర్ హీరోస్ ఉన్నారు అనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు కవర్ అవుతున్నాయి. క్రేజీ, ఐ లైక్ ఇట్ అ లాట్. అండ్ దాని పక్కన వీ హ్యావ్ అ ఫ్లోటింగ్ షెల్ఫ్ విత్ సమ్ ట్రీస్ అండ్ డెడ్ పూల్ బాయ్ ఇన్ ఇట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ సిల్వర్ ప్లే బటన్. ఈ ప్లే బటన్ మనకు వచ్చి ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 3 years నౌ. అండ్ ఇట్స్ క్రేజీ టు థింక్ ఆఫ్ ఈవెన్ టుడే బ్రో. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 8 years అయిపోయింది. 2017 లోనేమో స్టార్ట్ చేసిన. జియో గానీ ఇంటర్నెట్ గానీ ఎక్కువ తోపు కాకముందే ఇదంతా స్టార్ట్ చేసిన ఉండే. బికాస్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆఫ్ దిస్ ఓజీ కాంటెంట్ క్రియేటర్స్ ఆన్ యూట్యూబ్. మన MKBHD, కేజీ నైస్టాట్, అన్బాక్స్ థెరపీ వీళ్ళ వీడియోలు చూసుకుంటూ పెరిగి ఉండే. అండ్ 2017 లోనే మిస్టర్ బీస్ట్ వీడియోలు చూస్తుండే అంటే నమ్ముతారా? అట్లా యూట్యూబ్ పిచ్చోని ఉంటుండే. అండ్ జీవితంలో ఎంత కష్టమైనా పర్లేదు, ఏదో ఒకటి చేసి పక్కా ఒక సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవాలని అని ఉండే. అదే నా లైఫ్ లో చాలా పెద్ద కోరిక ఉంటుండే. అది అవుతుందా కాదా ఏందో నాకు తెలియదు, బట్ ఇట్ హ్యాపెన్ రామో. అండ్ ఇక్కడ ఈ సిల్వర్ ప్లే బటన్ కోసం కూడా ఈ 1,00,000 సబ్స్క్రైబర్లు, ఈ 100K సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి రాండమ్ షార్ట్ ఫామ్ లో రీల్స్ తో కాకుండా ఆర్గానిక్ గా లాంగ్ ఫామ్ వీడియోస్ తోని నాకు తెలిసిన టైప్ ఆఫ్ యూట్యూబ్ తోని అందరికి వాల్యూ ప్రొవైడ్ చేసి సంపాదించిన కాబట్టి ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇట్ ఈవెన్ మోర్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ యూ ఆల్ 3000. అండ్ నెక్స్ట్ టు దట్ వీ హ్యావ్ దీస్ 3. ఇదేంటి అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏం పెడదామని ఆలోచిస్తున్నప్పుడు ఆన్లైన్ లో చూస్తూ ఉంటే డోంట్ క్విట్ అని ఒక కొటేషన్ కనిపించింది. బట్ మనం ఇప్పుడు ఏం క్విట్ చేస్తలేము. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏముంటది అంటే దాన్ని స్టార్ట్ చేయడానికే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి ప్రొకాస్టినేషన్, బద్ధకమో ఏదో ఒకటి చాగిపోతూ ఉంటుంది. అందుకే మూసుకొని పని చేయరా అని చెప్పి నాకు చెప్పడానికి డూ ఇట్ అని పెట్టిన. అండ్ పక్కన వీ హ్యావ్ దిస్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్-వర్స్ పోస్టర్, ద లీప్ ఆఫ్ ఫెయిత్ 1. అండ్ ఐ లైక్ ఇట్ అ లాట్. మనం అందరూ నీతో కాదరా వై లైట్ తీసుకొని చెప్పేసి ఎంత చెప్పినా గానీ వాడు నమ్మి ఒక బిల్డింగ్ మీద నుంచి దుంకి ఆ మైండ్ సెట్ చేసి వాడి పొటెన్షియల్ అన్లాక్ చేసి పవర్ సెట్ చేసిండ్రా. హౌ కూల్ ఇస్ దాట్? అందుకే ఐ లైక్ ఇట్ అ లాట్. అండ్ పక్కన ఐ థింక్ అందరు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి తెలుసు, దిస్ ఇస్ ద డైలీ బ్యూబుల్ న్యూస్ పేపర్ ఫ్రమ్ ది ఓజీ స్పైడర్ మ్యాన్ ట్రయాలజీ. మన టోబే మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ సిరీస్ ఉంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ లో ఫ్రంట్ పేజ్ అది సెట్ చేసిన. అండ్ ఇట్ ఇస్ నైస్. పక్కనే వీ హావ్ ఇంకొక హ్యాంగింగ్ లీవ్స్. అండ్ దాని పక్కన వీ గాట్ దిస్ బిగ్ యాస్ స్టూడియో లైట్. అండ్ దిస్ ఈస్ Amaran 100XS. బయట మనం చూసింది Amaran 60XS. దిస్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ దాట్. బట్ మనం దేనికి వాడుతున్నాం? ఇగో గోడలకు లైట్లు కొట్టడానికి వాడుతున్నాం. ఎనీవేస్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ డెస్క్ సెటప్. ఓ బాయ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్. ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ హియర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. as you can see ఇక్కడ బెడ్ పక్కన వీ హ్యావ్ దిస్ నైట్ స్టాండ్ అండ్ దానిపైన వీ హ్యావ్ దిస్ హెయిర్ ప్యూరిఫైయర్. తర్వాత మన డెస్క్. ఈ డెస్క్ మీద లాట్ ఆఫ్ స్టఫ్ ఇస్ హ్యాపెనింగ్ రా. ఫస్ట్ ఇది ఆ చెట్టు ఐకియాలో తీసుకున్నా. దాని పక్కనే వీ గాట్ దిస్ నైస్ పెన్ స్టాండ్. అండ్ పక్కనే మనకు కొంచెం పవర్ ఇవ్వడానికి మన బాస్, అండ్ ఇంకా కొంచెం అడిషనల్ ఇన్స్పిరేషన్ కోసం గోకు బాయ్, అండ్ మన డ్రింక్స్ కోసం ఒక చిన్న కోస్టర్. అండ్ పక్కన మన ల్యాప్టాప్ కోసం ఒక స్పీకర్. ఇక్కడ మన టేబుల్ కింద ఒక ట్రెడ్మిల్ ఉంది, ఆర్ వాకింగ్ ప్యాడ్ టు బి స్పెసిఫిక్. మనం ఇక్కడ సిరీస్ లో చూసుకుంటే అప్పుడప్పుడు నడుస్తున్నాం కాబట్టి నడిచేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటా. అందుకే కొంచెం ఇమర్సివ్ సౌండ్ కోసం ఈ స్పీకర్ ఇక్కడ ఉంది కాబట్టి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వి గాట్ అ బిగ్ మానిటర్ అండ్ అ ల్యాప్టాప్. దిస్ మానిటర్ ఇస్ ఫ్రమ్ LG, 32 inches తీసుకున్నా. 2.8K రెజల్యూషన్, 4K కాదు బట్ నడుస్తుంది. పక్కన మన మ్యాక్ బుక్ విత్ M1 Max చిప్, 1 TB స్టోరేజ్ అండ్ ది హైయెస్ట్ అండ్ చిప్ అవైలబుల్ దట్ ఇయర్. ఆ మానిటర్ ఇంకా ల్యాప్టాప్ కోసం ఒక మానిటర్ ఆర్మ్ తీసుకొని డెస్క్ సెట్ చేసిన. దానికి మానిటర్ ఇంకా ల్యాప్టాప్ సెట్ చేసిన. ఇక్కడ ఇంకో స్టాండ్ ఏంది అంటే దీస్ ఆర్ సమ్ డెస్క్ ట్రైపాడ్స్. ఇది మన కెమెరాల కోసం, వీడియోల కోసం ఏమైనా రికార్డ్ చేసేది ఉంటే హెల్ప్ అవుతుంది అని చెప్పి అక్కడ అటాచ్ చేస్తుండే అంతే. అండ్ ఈ వైట్ కలర్ వి ఆర్ అడిషనల్ లైట్స్. as you can see డెస్క్ కి లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి ఉంది. ఇక్కడ డెస్క్ మీద వి గాట్ అ కీబోర్డ్ ఫ్రమ్ Logitech, a mouse from Logitech Master MX3 అండ్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్. అండ్ ఇక్కడ మన మానిటర్ కి పైన మానిటర్ ల్యాంప్ ఉంది. మంచిగా ఇక్కడ డెస్క్ మీద కూర్చొని మనం పని చేసేటప్పుడు ఇది ఆన్ చేస్తే మంచిగా ఇట్లా లైట్ వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ కన్వీనియంట్. మంచిగా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వి గాట్ దిస్ నైస్ లిటిల్ టైమర్. కొంచెం డీప్ వర్క్ చేసేటప్పుడు ఇది పక్కన ఆన్ చేసుకొని పెట్టుకుంటా. అండ్ ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ పక్కన కేబుల్ మేనేజ్మెంట్ కోసం ఒక డబ్బా, లోపల అన్ని కేబుల్స్ అన్ని పాడైతాయి. అండ్ పైన మన లైట్స్ కోసం ఒక ఛార్జింగ్ స్టేషన్. అండ్ పక్కనే వి గాట్ అవర్ PS5 రా. చెప్పడానికి చాలా బాధగా ఉంది సోదరా, కాకపోతే మనం అది ఆన్ చేసి మనం అది ఆడి దగ్గర 1.5 year అవుతుందిరా. దాన్ని కన్సిస్టెంట్ గా ఎప్పుడు ఆడుతున్నాయేమో. GTA 6 కూడా రిలీజ్ అయ్యేటట్టుంది, బట్ మనం ఇంకా అది స్టార్ట్ చేస్తలేము. దిస్ ఇస్ సో సాడ్ అండ్ సో అన్ఫార్చునేట్. చిన్న ఉన్నప్పుడేమో ప్లే స్టేషన్ ఉంటే చాలరా జీవితంలో అని చాలా ఆశతో పెరిగి ఉండే. కనీసం PSP బేసిక్ వేరియంట్ ఉన్నా చాలరా అని చెప్పి రక్తాలు చిందించినాం. బట్ హియర్ వి ఆర్ టుడే. సెట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ డెస్క్ మీదనే వి గాట్ 3-in-1 ఛార్జింగ్ స్టేషన్ గోయింగ్
ఆన్ ఇయర్ ఫోన్స్, వాచ్, ఫోన్ అన్న ఒకసారి చార్జ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఐటమ్ మన డెస్క్ గురించి ఆల్రెడీ పాత వీడియోలో చెప్పిన. దిస్ ఇస్ యాక్చువల్లీ కస్టమ్ మేడ్. అంటే దిస్ ఇస్ అ స్టాండింగ్ డెస్క్. కోసం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్స్ ఉన్నాయి. బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన హైట్ లో సెట్ చేసుకోవచ్చు. ఈ లెగ్స్ నేను అమెజాన్ లో తీసుకున్నా. బట్ ఈ డెస్క్ టాప్ ఉంది కదా, దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ ఐకియా. ఇది యాక్చువల్లీ ఐకియాది కిచెన్ కౌంటర్ టాప్. మనం ఆ కిచెన్ కౌంటర్ టాప్ ని తీసుకొచ్చి ఈ లెగ్స్ కి మౌంట్ చేసి అటాచ్ చేస్తుండే. నాకు కొంచెం పెద్ద డెస్క్ కావాల్సి ఉండే. ఇది లిటరలీ 6 feet ఉంటుంది, అందుకని తీసుకున్నా. అండ్ ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. నెక్స్ట్ ఆ డెస్క్ ని ఇంకా యాక్సెసరైజ్ చేసిన విత్ దిస్ వాటర్ బాటిల్ ఆర్ కప్ హోల్డర్. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ యూనిట్ యాడ్ చేసిన. ఇట్ సైడ్ కూడా ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ యాడ్ చేసిన. ఓ అండ్ డిడ్ ఐ టెల్ యూ, ఐ గాట్ మై అలెక్సా సెటప్ ఇన్ దేర్. ఏదో 3-4 years అలెక్సా అది పాత వర్జన్, ఎకో షో, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎకో షో వర్జన్స్, బట్ ఇట్ ఇస్ డూయింగ్ ఇట్స్ జాబ్. అండ్ ఇక్కడ వి గాట్ అనదర్ స్టోరేజ్ ర్యాక్ విత్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద కూలెస్ట్ థింగ్ హియర్. ఐ గాట్ మై ఐరన్ మ్యాన్ హెల్మెట్ బ్రో. లైక్ ఇట్స్ అ లైఫ్ సైజ్ ఐరన్ మ్యాన్ హెల్మెట్. మంచిగా అది పెట్టుకొని జార్విస్ ఓపెన్ ద మాస్క్ అంటే మొత్తం ఇట్లా ఓపెన్ అవుతుంది. క్రేజీ ఉంటుంది. అది ఆల్రెడీ పాత వీడియోలో పెట్టినుండే కదా, మ్యాడ్ ఉంటుంది. వెయిట్ లెట్ మీ షో యూ దాట్. దాని కింద వి గాట్ అవర్ మెక్వీన్, నా మేనేజర్ గిఫ్ట్ ఇచ్చినుండే, అ క్యూట్ లిల్ మెక్వీన్. అండ్ దాని పైన వి గాట్ అ లాట్ ఆఫ్ కెమెరా స్టఫ్, సమ్ ఎక్స్ట్రా బ్యాటరీస్, కొన్ని మైక్లు, కెమెరాలు, జెండు బాము, రేబాన్ గ్లాసెస్ అండ్ స్టఫ్. అండ్ బెడ్ కింద కొన్ని ట్రేలు సెట్ చేసిన. ట్రేల లోపల స్టోరేజ్ సెట్ చేసిన. ఏం స్టోరేజ్ రా అంటే లిటరలీ నేను బాధపడి రిగ్రెట్ అయ్యే స్టఫ్ అంతా గిన్నె ఉంటుందిరా. మొత్తం ఫిల్మింగ్ గేరే. దగ్గర బెడ్ కింద ఉన్న స్టఫ్ అంతా కోసం నేను ఒక $3,000 దాకా ఖర్చు పెట్టుంటా. ఎస్, లాస్ట్ ఆల్మోస్ట్ ఇన్నేళ్ళ నుంచి యూట్యూబ్ చేస్తున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ కోసం బాగానే స్టఫ్ కొన్నా. దాంట్లో కొన్ని స్టఫ్ తీసుకొచ్చి ఇగో ఇట్లా బెడ్ కింద పెట్టాల్సి వస్తుంది. నాట్ యూజింగ్ దట్ స్టఫ్ ఎనీమోర్. ఆర్ఐపీ ఫర్ నౌ. ఏదో ఒకటి చేసి వీటిని కూడా వాడుకునేటట్టు సెట్ చేయాలి రా బాబాయ్. లైక్ లిటరలీ ఒక పెద్ద ప్రొఫెషనల్ గ్రీన్ స్క్రీన్ సెటప్ ఉంది మన దగ్గర. బయట ఉన్న లైట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రొఫెషనల్ లైట్లు మొత్తం ఆగమాగం ఉన్నాయి. ఎప్పుడు వాడతామో ఏమో రమ్మా. సీ యూ ప్రాబబ్లీ నెవర్. అండ్ పక్కన వి గాట్ సమ్ అమెజాన్ ప్యాకేజెస్. ఇంకా ఓపెన్ చేయలేదు, చేయాలి. ఇంతే కాదు, ఇంకా దీంట్లో 3 times స్టఫ్ ఆర్డర్ చేసిన. ప్రైమ్ డే సేల్ కదా అని చెప్పి మస్త్ ఆర్డర్ పెట్టిన. ఇంకా డెలివర్ కావాలి అయితే. అండ్ పక్కన వి గాట్ దిస్ బిగ్ మిర్రర్. దిస్ ఇస్ నైస్, దిస్ ఇస్ వెరీ నీట్. బాగా పెద్ద ఉంటుంది కాబట్టి ఫిట్ చెక్ల కోసం కూడా మంచి పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ టు దాట్ వీ హ్యావ్ అవర్ వైట్ బోర్డ్. ఇది మొన్న వీడియోలో చూపిస్తుండే కదా, కొన్ని వీడియోస్ కోసం హెల్ప్ అవుతుందని తీసుకున్నా. అండ్ ఇట్స్ నైస్ అండ్ నాట్ వెరీ బిగ్, డీసెంట్ సైజ్. నెక్స్ట్ వి గాట్ సమ్ మోర్ గ్రీనరీ గోయింగ్ ఆన్. ఆ ముక్క అయితే పైన నుంచి కింద పడిపోయినట్టుంది, క్రేజీ. అండ్ దాని పక్కన వీ హ్యావ్ సమ్ more filming gear, a lot of tripods, a lot of stands and a Rode NT-G5 mic which I bought like 2 years ago. and కనీసం దాంతో ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు. పీస్ కంట్రోల్ రా సంజు. అంటే కొన్నిసార్లు నా మీద నాకే కోపం వస్తుంటది. ఎందుకు కొన్నారా మరి? ఎందుకు కొన్నా మన పాయింట్ ఉండాలి కదరా, వాడాలి కదరా, ఒక్క వీడియోనన్నా చేయాలి కదరా. చెయ్యం, కనుక్కుంటాం, కొనేసి ఎట్లా పెడతాం. జీవితంలో దీని అంత వైస్ పర్చేస్ ఇంకోటి ఉండదు అన్నట్టు ఫీల్ అయిపోతాం, కానీ అట్లా ఉండిపోతాయి. వెల్ టు బి ఆనెస్ట్, నేను కొన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకునుండే. అవి చేసినప్పుడు హెల్ప్ అవుతాయి. నేను అవి చేస్తేనే అవి చేయడానికి నా దగ్గర టైం లేదు. అప్పటి వరకు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అవర్ మోటివేషన్స్ అండ్ ఇన్స్పిరేషన్స్. వి గాట్ అవర్ బాస్, వి గాట్ స్పైడర్ మ్యాన్ అండ్ వి గాట్ ఐరన్ మ్యాన్. వీటి పక్కన వి గాట్ గిటార్ యాజ్ వెల్. ఈ గిటార్ వాయిస్ తో ఒకసారి చూడాలని ఉంది అని చెప్పేసి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను కూడా చూస్తున్నా. అండ్ ఆ రోజు ఎప్పుడు ఉంటుందో చూడాలని నేను కూడా చాలా రోజుల నుంచి కోరుకుంటున్నా. చూద్దాం ఎప్పుడైతుందో ఏందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనకు రాదు కాబట్టి. మన గిటార్ రాదని కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆమె ప్రొఫెషనల్ గిటారిస్ట్. ఆ గిటార్ కింద వి గాట్ అనదర్ బిగ్ చెట్టు, బ్యాక్గ్రౌండ్ ప్రాప్ లాగా హెల్ప్ అవుతుంది. వి గాట్ అనదర్ స్టోరేజ్ యూనిట్. దీంట్లో కూడా మొత్తం ఫిల్మింగ్ స్టఫ్ ఉంటుంది. మైక్లు, డ్రోన్, ఓ GTA 5 గేమ్ కూడా ఉందో, నైస్. వి గాట్ మోర్ లైట్స్ అండ్ సమ్ స్టేషనరీ స్టఫ్. అండ్ ఇది మన కాలేజ్ బ్యాగ్, ఐ మీన్ మన వర్క్ బ్యాగ్. ఆల్ రైట్, ఇప్పుడే మనోడు వచ్చిండు, రూమ్ చూసిండు. మనోడికి వాడు ఆఫీస్ నుంచి ట్రావెల్ చేయడానికి కొంచెం దూరం అయ్యేటట్టు ఉంది అంట. ఒకసారి ప్లాన్ చేసి చెప్తా అని చెప్పిండు. అండ్ ఇట్స్ 9:11 PM రైట్ నౌ. మనోడు వచ్చి వెళ్ళిపోయి కూడా దగ్గర 2 hours అవుతుంది. అండ్ అప్పటి నుంచి మీరు చూసిన రూమ్ టూర్ వీడియో ఉంది కదా, ఆ రూమ్ టూర్ వీడియో ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసిన. ఈ రోజు మధ్యాహ్నం 3కే రికార్డ్ చేసిన ఉండే. ఇట్ టర్న్స్ అవుట్ అప్పుడు రికార్డ్ చేసిన ఫుటేజ్ లో అసలు ఆడియోనే లేదు. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి అంతా రీటేక్ చేసుకుంటూ కూర్చున్నా. ఎనీవేస్, ఇట్స్ 9:11 PM రైట్ నౌ అండ్ నౌ వి స్టిల్ హ్యావ్ టు గో టు ద జిమ్. పోదాం, సెట్ చేద్దాం. బట్ ఐ నీడ్ సమ్ టైమ్ టు రిలాక్స్. ఆల్ రైట్, ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ అ పిజ్జా బిఫోర్ గోయింగ్ టు ద జిమ్. మన గ్రోసరీ స్టోర్ లో ఒక థిన్ క్రస్ట్ పిజ్జా బేస్ తీసుకుని ఉండే. లిటరల్లీ చపాతీ లా ఉంది, కాకపోతే పిజ్జా బేస్ అంట. ఇట్ గాట్ 170 calories in it. ఏం పిజ్జా చేద్దాం రా అంటే లిటరల్లీ బేసిక్ చీజ్ పిజ్జా చేద్దాం. ఐ డోంట్ హ్యావ్ మచ్ క్యాలరీస్ టు స్పెండ్ టుడే, సో బేసిక్ ఇస్ ఫైన్. ఎయిర్ ఫ్రైయర్లో సెట్ చేద్దాం. 400 degrees for 12 minutes. ఆల్ రైట్, వి గాట్ అవర్ పిజ్జా. ఆల్రైట్, వి ఆర్ డన్. ఒక 1 minute తక్కువ పెట్టేది ఉండే. పైన చీజ్ కొంచెం ఎక్కువ మాడిపోయింది, బట్ ఇట్ స్టిల్ ఫ్లఫీ. అంటే ఏదో మరీ గట్టిగా అయిపోయి కడక్కేం లేదు. ఒక 2 minutes తక్కువ పెడితే ఇట్ వుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్ బ్రో, బట్ ఇట్స్ ఫైన్.
much later. Alright, done with the workout and it's 3:41 AM right now. Yeah, పొద్దున 3:41 అవుతుంది. మమ్మీ వీడియో చూస్తున్నట్టయితే జరసేపోయినాక నాకు ఫోన్ చేసి గట్టిగా వేసుకుంటది. బట్ యా బ్రో, ఇట్స్ 3:41. వర్కౌట్ రేటింగ్ 8 out of 10. 3:41 ఎందుకు అవుతుంది? అసలు ఏం చేస్తున్నారా అంటే, ఈ రోజు అమెజాన్ లో ప్రైమ్ డేది లాస్ట్ డే ఉండే. 3 days నుంచి కొన్ని ఐటమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తున్నా. బట్ అవి తీసుకుందామా వద్దా, ఏం తీసుకుందాము, ఇంకేమైనా షార్ట్ లిస్ట్ చేయాలా, వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి చూసుకుంటా కూర్చుని ఉండే. ఏం షాపింగ్ చేస్తున్నారు అంతగానో అంటే, ఇప్పుడు మనం కొత్త ఇంటికి మూవ్ అవుతున్నాం కదా, దానికోసం కొంచెం ఫర్నిచర్, కిచెన్ ఐటమ్స్, ఇంకా వేరే స్టఫ్ చూస్తుండే. చూసుకుంటా అప్పటి నుంచి షాపింగ్ నడుస్తుండే. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ నాట్ డన్ యెట్. జస్ట్ బేర్ మినిమం అండ్ ఆ బేర్ ఎసెన్షియల్స్ కే ఇంతసేపు అయింది. బట్ అది కథ. 3:40 అవుతుంది. బట్ రేపు సాటర్డేనే కాబట్టి ఐఎమ్ సార్ట్ ఆఫ్ రిలీవ్డ్. మంచి పడుకొని రేపు మెల్లగా లేసి సెట్ చేయొచ్చు. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ నౌ పోయి ఫ్రెష్ అయిపోయి ఐమ్ గోనా గో స్ట్రైట్ టు స్లీప్. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.